హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్ ఆఫర్స్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఆల్రెడీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈ సేల్లో ఏవి బెస్ట్, ఏ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఏ ల్యాప్టాప్ కొనాలి, ఎస్పెషల్గా స్టూడెంట్స్కి ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అఫ్కోర్స్ వీడియో లేట్ అయితే అయింది, ఎందుకంటే మీకు డీల్స్ అనేది రిలీజ్ అవ్వండి. మనం వాటి మీద వీడియోస్ అయితే చేయలేం. రిలీజ్ అయినాక బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మాత్రమే మీకు ఒక క్లారిటీ ఇస్తే మీరు కూడా ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనేది ఇన్ని రోజులు అయితే చేయలేదు. అండ్ ఇప్పటివరకు మీరు డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం ఫస్ట్గా డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇన్స్టెంట్ డీల్స్ ఏవైతే ఉంటాయో ల్యాప్టాప్స్ కానీ వేరే అదర్ ఎనీ గ్యాడ్జెట్స్ ఆర్ ఎనీథింగ్ మీకు అక్కడైతే పోస్ట్ చేస్తుంటాం. సో దట్ మీరు చాలా ఎఫెక్టివ్గా, చాలా ఫాస్ట్గా అయితే పర్చేస్ అయితే చేయొచ్చు అండ్ చాలా వరకు మీరు సేఫ్ అయితే అయిపోతారు. బట్ ఎనీవే, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఇన్డెప్త్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పను. చాలా రీసెర్చ్ చేసి నైట్ అంతా నిద్రపోకుండా రీసెర్చ్ చేసి మరి నేను వీటిని అయితే పిక్ చేశాను. ఖచ్చితంగా బెటర్ ల్యాప్టాప్స్ మీరు ఆరామ్స్ వీటిని అయితే తీసుకోవచ్చు. నేను వీటి గురించి పైన చెప్పుకుంటూ వెళ్తాను. మీకు స్క్రీన్ మీద స్పెసిఫికేషన్స్ అయితే చూపిస్తాను. డిస్క్రిప్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి వాటిని అయితే చెక్ చేసుకోండి మీరు. బట్ అల్టిమేట్గా వన్ థింగ్ అయితే చెప్పాలని, ఖచ్చితంగా బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే పిక్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎక్కువ టైం అయితే తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్ గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు మోస్ట్లీ ఇందులో ఉన్న ల్యాప్టాప్స్ గురించి ఆల్రెడీ చాలాసార్లు అయితే మాట్లాడుకున్నాం. బట్ ఫస్ట్లీ మనం చాలా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతాం, లేదంటే డ్యూరేషన్ అయితే చాలా ఎక్కువ అయితే అయిపోతుంది. ఫస్ట్ ల్యాప్టాప్ కనుక చూసినట్లయితే అండర్ 30,000లో ఎవరైతే ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుని చూస్తున్నారో ఏసుస్ వివోబుక్ 15 అయితే ఈసారి మనకి Ryzen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 4GB ర్యామ్తో వస్తుంది, 256GB SSDతో వస్తుంది, విండోస్ 10 హోమ్తో వస్తుంది మనకి ఇది. అండ్ 15.6 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని రెగ్యులర్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇది 37,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఈసారి వీళ్ళ ఆఫర్లో వచ్చేసి మనకి 32,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు ఆఫర్ ప్రైస్. బట్ స్టిల్ మనకి ఇక్కడ కార్డ్ ఆఫర్స్ కనుక అప్లై చేసుకుంటే మాత్రం ఇది మనకి ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి మనకి 29,000 రూపాయలకి వస్తుంది. 29,000 రూపాయలకి దీన్ని అయితే మీరు ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, స్టాక్లో ఉంటే మాత్రం మీరు దీన్ని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ వన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, నేను చెప్పే అన్ని కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటిలో కలిపి ఉంటాయి ఆఫర్స్. అండ్ ఒకవేళ అది ఫ్లిప్కార్ట్ సంబంధించిన ప్రోడక్ట్ అయితే యాక్సిస్ కానీ ఐసిఐసిఐ కానీ ఈ రెండు కార్డులో ఏదో కార్డు ఉండేటట్టు చూసుకోండి. అదే అమెజాన్ అయితే హెచ్డిఎఫ్సి కార్డు ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇవి లేకపోతే మాత్రం మీకు ఈ ఆఫర్స్ ఏవి కూడా అంత ఎఫెక్టివ్ ప్రైస్కి అయితే రావు. ఆఫర్ ప్రైస్కి అయితే వస్తాయి, కానీ ఎఫెక్టివ్ ప్రైస్కి రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఈ కార్డ్స్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ ల్యాప్టాప్ చూసినట్లయితే HP 14. దిస్ ఈస్ ద బెస్ట్ ల్యాప్టాప్. నాకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అండర్ 40,000 అనిపించింది. ఏదైనా ఉందంటే మాత్రం ఇదని చెప్పుకోవచ్చు. HP 14 వచ్చేసి మనకి 2021 మోడల్. మీకు చాలాసార్లు చెప్పాను నేను, రెగ్యులర్ ప్రైస్ చూస్తే మనకి ఇది ఎప్పుడు మనకి 42,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఇది మనకి ఈసారి ఆఫర్ ప్రైస్లో వచ్చేసి 40,000 తీసుకొచ్చారు. కార్డుతో కనుక HDFC కార్డుతో మీరు పర్చేస్ చేస్తే ఇది మీకు 36,000 రూపీస్కి వస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ డీల్ యార్. మీకు మీ దగ్గర ఒకవేళ 36,000 రూపీస్ ఉంటే ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ డీల్. ఇది మనకి i3 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, అలెక్సా బిల్టిన్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది, 256GB SSD స్టోరేజ్తో వస్తుంది, 14 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే. మీకు డిస్ప్లే అనేది చాలా బెటర్ అయితే ఉంటాయి. HP డిస్ప్లేస్ నార్మల్గానే HP 14s అని మీకు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, HP 14 అని అమెజాన్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. బిలో 40,000లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ బ్రాండెడ్ ల్యాప్టాప్స్లో. ఒకవేళ మీకు బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంకా బెటర్ ల్యాప్టాప్స్ ఏమైనా ఉన్నాయన్నా అని అడిగితే మాత్రం ఇక్కడ మీకు రియల్మీ బుక్ స్లిమ్ అయితే ఉంటుంది. ఇది కూడా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇది రెగ్యులర్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే రియల్మీ బుక్ స్లిమ్ది వచ్చేసి 45,000 అయితే ఉంటుంది. ఆఫర్లో మనకి 41కి తీసుకొచ్చారు. అండ్ ఎఫెక్టివ్ ప్రైస్ కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కార్డ్ ఆఫర్స్ తోటి మనకి ఇది 37,000 రూపీస్కి అయితే వస్తుంది. ఇది చాలా బెటర్. మీకు 14 ఇంచ్ మంచి డిస్ప్లేతో వస్తుంది, మీకు హై రిజల్యూషన్ డిస్ప్లే 2K డిస్ప్లేతో వస్తుంది, i3 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది, 256GB SSD స్టోరేజ్తో వస్తుంది, విండోస్ 10తో వస్తుంది. ఓవరాల్గా మీకు ఒక మంచి ఫీచర్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు బ్రాండ్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ కాదు, అండర్ 40,000లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ల్యాప్టాప్. అండ్ ఒకవేళ మీకు బ్రాండెడ్లోనే మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం HP ఈస్ ద బెస్ట్ ల్యాప్టాప్. బెటర్ నన్ను అడిగితే రియల్మీ సర్వీస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి HPకి ఎలా అని చెప్తాను. HP 14 ఈస్ ద బెస్ట్ ఆప్షన్. దాన్ని అయితే మీరు ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ కనుక ఇంకో ఆప్షన్ చెప్పండి. ఇక్కడ మాకు ఇంకా బెటర్ ఫీచర్స్ ఉండాలి, మంచి ఫీచర్స్ ఉండాలనుకుంటే మాత్రం బ్రాండెడ్లోని మీకు Lenovo IdeaPad Slim 3 చాలాసార్లు చెప్పాం, మన ఛానల్ అన్బాక్సింగ్లు కూడా ఉన్నాయి. ఇది కూడా మనకి i3 11th జనరేషన్తో వస్తుంది, 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ IPS డిస్ప్లేతో వస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, 8GB ర్యామ్తో వస్తుంది, 256GB SSDతో వస్తుంది, విండోస్ 10తో వస్తుంది, MS ఆఫీస్ ఉంటుంది, బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉంటుంది, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది మీకు. అండ్
మీకు ఏదైతే వెబ్ కెమెరా ఉందో వెబ్ కెమెరా కూడా షట్టర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి ఇది 2 years ఆఫ్ వారంటీతో వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనం చూస్తే 44,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా 44,000 రూపాయలే ఉంది. బట్ కార్డ్ ఆఫర్స్తో కనుక మీరు పర్చేస్ చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి మనకి 40,000 రూపాయలకి అయితే వస్తుంది. 40,000 రూపాయలకి ఇది కూడా ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. 2 years ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది. సో ఖచ్చితంగా బెటర్ అయితే ఉంటుంది. ఇది అప్ టు యూ. నన్ను అడిగితే ఫస్ట్ ప్రయారిటీ మీరు తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి హెచ్పీకి ఇవ్వండి, దెన్ దీనికి ఇవ్వండి. ఇవి బ్రాండ్ వాల్యూ సంబంధం లేదు, మంచిది కావాలనుకుంటే మాత్రం రియల్మీ బుక్ అయితే వెళ్ళండి. బిల్డ్ క్వాలిటీ కానీ డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ మీకు అందులో బెటర్ అయితే ఉంటాయి. అండ్ రైట్ నెక్స్ట్ అండ్ కిల్లర్ డీల్, నాకు బెస్ట్ డీల్ అనిపించిన డీల్ ఏదైనా ఉందంటే మాత్రం ఇదే MSI Modern 15. సో అల్టిమేట్ థింగ్, బెస్ట్ అంటే బెస్ట్ డీల్. ఈ ప్రైస్ పాయింట్లో వేరే ఏ బ్రాండ్ కూడా మీకు తీసుకురాలేదు, ఈవెన్ దో రియల్మీ అయినా సరే రెడ్మీ అయినా సరే. ఇక్కడ థింగ్ ఏంటంటే కాకపోతే MSI సజెస్ట్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్పాలి. MSI ల్యాప్టాప్స్ అనేది మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా లేదా చూసుకోండి. మోస్ట్లీ ఇష్యూస్ రావు, వస్తే ఆన్ సైట్ వారంటీ ఉంటుంది. బట్ కొంచెం మీకు టైం టేకింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు హెచ్పీనో డెల్లో ప్రాబ్లం వస్తే మీకు ఒక 1 weekలో రెక్టిఫై అయింది అనుకోండి, ఇది మీకు దానికి ఒక 2 times 3 times ఎక్కువైతే పడుతుంది. ఇది ఒకటైతే చూసుకోండి. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో దిస్ ఈస్ ద బెస్ట్ వన్. అండ్ మీకు పర్ఫార్మెన్స్లో నేను మాట్లాడేది ఎస్పెషల్గా ఇది మీకు Ryzen 5 5500U ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది వచ్చే ప్రైస్ పాయింట్లో మీకు 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, Windows 10తో వస్తుంది. చాలా థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్. ఇది మీకు 15.6 inches డిస్ప్లేతో వస్తుంది. సో 1.6 kgs మాత్రమే ఉంటుంది అనమాట దీని వెయిట్ వచ్చేసి. మీకు దీని రెగ్యులర్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ 55,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఆఫర్లో వీళ్ళు 47,000 రూపీస్కి తీసుకొచ్చారు. అండ్ విత్ బ్యాంక్ ఆఫర్ కనుక మనం పర్చేజ్ చేసినట్లయితే ఎఫెక్టివ్ ప్రైస్ 43,000. అంటే Ryzen 5 5500U ప్రాసెసర్ అనేది మీకు 43,000కి ఓన్లీ ఇది ఒక్క ల్యాప్టాప్లోనే సాధ్యం. మీకు ఇంకా వేరే ఏ ల్యాప్టాప్లో ఉండదు. మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్, ఈ సర్వీస్ ఇవన్నీ పెద్ద విషయం కాదు. MSI కూడా ఒక మంచి బ్రాండే కదా అన్న అనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీకు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ కాదు, ఇంకా మంచి ల్యాప్టాప్ కావాలన్నా ఒక బిలో 50,000 అనుకుంటే మాత్రం రెడ్మీ బుక్ ప్రో ఉంటుంది. బట్ నేను మోస్ట్లీ అది మీ ఇష్టం. సో మీకు బిల్డ్ క్వాలిటీ అవన్నీ కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అంత సజెస్టబుల్ అయితే కాదు. బట్ ఇది వచ్చే ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ ప్రైసింగ్ అనమాట. i5 11th generation ప్రాసెసర్ ఉన్నది మనకి. ఎఫెక్టివ్ ప్రైస్ ఇది వచ్చేసి మనకి 43,000కి వస్తుంది. అంటే 43,999, 44,000కి. రెగ్యులర్ ప్రైస్ మనకి ఇది 50,000 ఉంటుంది, ఆఫర్ ప్రైస్లో 47,000 ఉంటుంది. ఎఫెక్టివ్ ప్రైస్ 44,000కి అయితే వస్తుంది. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSDతో వస్తుంది, i5 11th generation ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 15.6 inches డిస్ప్లేతో వస్తుంది, 1.8 kgs వెయిట్ ఉంటుంది. MS ఆఫీస్ కూడా మీకు ఇందులోనే వస్తుంది, Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ యాజ్ యూజువల్ కామన్. ఇది కూడా ఒక మంచి ప్రైసింగ్ అని చెప్పాలి. 44,000 రూపాయలకి i5 11th gen ప్రాసెసర్ తోటి చాలా తక్కువ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. అందులో ఇది ఒకటని చెప్పాలి. ఖచ్చితంగా మీ బడ్జెట్ అనేది ఆ ప్రైస్ పాయింట్లో ఉండి మీకు బ్రాండ్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే రియల్మీ బుక్ స్లిమ్, అది కూడా ఒక మంచి ఆప్షనే. సో ఇది మీ ఇష్టం. రియల్మీ కానీ రెడ్మీ కానీ ఎంఐ కానీ వీటన్నిటికి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మీకు వాల్యూ ఫర్ మనీ కావాలి అనుకుంటే మాత్రం ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఈ మూడిట్లో టాప్ నాచ్లో ఉండేది బిల్డ్ క్వాలిటీ అయినా ఏదైనా సరే మీకు రెడ్మీ, అదే ఎంఐ నోట్బుక్ ప్రో చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. దాని గురించి ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. రెడ్మీ బుక్ స్లిమ్ i5 11th generation వేరియంట్ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ మనకి ఇది ఎప్పుడు 57,000 రూపాయలు అయితే ఉంటుంది. 57,000కి లాంచ్ చేశారు వీళ్ళు. ఆఫర్లు వీళ్ళు 53,000 రూపాయలకి తీసుకొచ్చారు. అండ్ బ్యాంక్ ఆఫర్స్ కలిపితే ఇది మీకు 49,000కి వస్తుంది. 49,000కి దిస్ ఈస్ ద బెస్ట్ డీల్. బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కానీ మీకు డిస్ప్లే కానీ i5 11th generation ప్రాసెసర్ కానీ G7 ప్రాసెసర్తో వస్తుంది, ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్తో వస్తుంది. ఎవ్రీథింగ్ మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇది మీకు 8GB ర్యామ్తో వస్తుంది, 512GB స్టోరేజ్తో వస్తుంది, SSD స్టోరేజ్ అనమాట. ఇది మనకి Windows 10 హోమ్తో వస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీకు ల్యాప్టాప్ అనేది. 14 inches డిస్ప్లే కాబట్టి మీకు కొంచెం లైట్ వెయిట్గానే ఉంటుంది. 1.38 kgs అయితే ఉంటుంది. MS ఆఫీస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. 49,000 రూపాయలు మేము మీ బడ్జెట్ బ్రాండ్ వాల్యూ అనేది నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దెన్ గో ఫర్ దిస్ వన్ అని అయితే చెప్తాను. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక ది బెస్ట్ ల్యాప్టాప్, బెస్ట్ బ్రాండెడ్ ల్యాప్టాప్ ఏదైనా ఒకటి చెప్పమంటే మాత్రం అరౌండ్ 45 to 50Kలో HP 14 అగైన్ Ryzen 5 5500U సిరీస్తో వస్తుందన్నమాట. సో చాలా బెస్ట్ ల్యాప్టాప్ ఇది. 14 inches ఫుల్ హెచ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఎస్పెషల్గా ఇది నేను చూశాను. Alexa బిల్టిన్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, Windows 10 ఉంటుంది, MS ఆఫీస్తో వస్తుంది, 1.46 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి నార్మల్గా ఎప్పుడు 53,000 అయితే ఉంటుంది రెగ్యులర్ ప్రైస్. అండ్ మనకి ఆఫర్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే దగ్గర
51,000 రూపాయలకి అయితే వస్తుంది. రెగ్యులర్ ప్రైస్ కూడా 52,000, 53,000 చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఆఫర్ ప్రైస్లో 51,000కి వస్తుంది. అండ్ ఎఫెక్టివ్ ప్రైస్ విత్ బ్యాంక్ ఆఫర్ మీకు ఇది 47,000 రూపాయలకి హెచ్పి లాంటి బ్రాండ్ నుంచి Ryzen 5 5500U ప్రాసెసర్ తోటి దిస్ ఈస్ ద బెస్ట్ డీల్. మీరు ఆరామ్సే మీరు కళ్ళు మూసుకొని దీని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. రైట్ నో చెప్తున్నాను, మీ బడ్జెట్ 50,000 అనుకుంటే మాత్రం బ్రాండెడ్ ల్యాప్టాప్లో బెస్ట్ వన్ కావాలనుకుంటే దీని అయితే పర్చేజ్ చేసేయచ్చు మీరు ఆరామ్సే. లేదు మాకు బ్రాండ్ వాల్యూ లేకుండా ఇంకా బెస్ట్ వన్ ఏమైనా ఉందంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ కింగ్ MI నోట్బుక్ ప్రో. సో రైట్ నో అది నేను యూజ్ చేస్తూనే ఉన్నాను, నాకు అమ్మాలని కూడా లేదు, అంత బెటర్గా ఉంది. సింగిల్ వర్డ్ అదొక్క వర్డ్ అయితే చెప్పగలను. టు బి ఫ్రాంక్ నాకు అంత బాగా అయితే నచ్చింది. సో చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంది ఎస్పెషల్గా. అండ్ పర్ఫార్మెన్స్లో కానీ దేంట్లో కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. క్వాడ్ HD+ డిస్ప్లే ఉంటుంది మీకు అది. అండ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే. అండ్ ఓవరాల్గా మనకి 14 ఇంచెస్ ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. దట్ టు H సిరీస్ ప్రాసెసర్. మీకు హై అండ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. థిన్ అండ్ లైట్గా ఉంటుంది. 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, Iris X గ్రాఫిక్స్తో వస్తుంది, Windows 10 ఉంటుంది, బ్యాక్లైట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.4 kgs వెయిట్తో వస్తుంది. ఒకవేళ మీకు బ్రాండ్ అనేది మీ బ్రెయిన్లో లేదు, ది బెస్ట్ ల్యాప్టాప్ కావాలి నాకు అరౌండ్ 50,000 to 55,000 రూపీస్ బడ్జెట్లో అనుకుంటే మాత్రం మీరు ఇంకేం ఆలోచించొద్దు. డైరెక్ట్ డిస్క్రిప్షన్లోకి పోయి అక్కడ ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి అబ్జర్వ్ చేయండి, 8GB ర్యామ్ వేరియంట్ అయితే వస్తుంది. బెటర్ మీరు అఫోర్డ్ చేయగలిగితే 16GB ర్యామ్కి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇక్కడ 8GB ర్యామ్ని మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు ఫ్యూచర్లో. బట్ 16GB ర్యామ్ అనేది మోస్ట్లీ మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది, అది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు నార్మల్గా యూజ్ చేస్తారనుకుంటే మాత్రం 8GB ర్యామ్ సరిపోతుంది. లేదు మీరు కొంచెం హెవీ యూజర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 16GB ర్యామ్ ఉండడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫ్యూచర్లో మనం అప్గ్రేడ్ అయితే చేసుకోలేము. దీని రెగ్యులర్ ప్రైస్ కనుక మనం చూసినట్టయితే 57,000 రూపీస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఒక 500 రూపాయలు మాత్రమే తగ్గించారు. బట్ ఎఫెక్టివ్ ప్రైస్ విత్ కార్డ్ ఆఫర్స్ మనం చూసినట్లయితే 52,500కి వస్తుంది. 52,500కి ఆరామ్సే మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ మనకి ఇంకో ల్యాప్టాప్ చూసినట్లయితే HP Pavilion 14 అయితే ఉంటుంది. ఇది కూడా మనకి Ryzen 5 5500Uతో వస్తుంది. అన్న ఎందుకన్నా ఇంటెల్ ప్రాసెసర్తో చెప్పట్లేదని కొన్ని ఇంటెల్ చెప్పాను కదా. బట్ ఇంటెల్ i5 11th జనరేషన్తో పోలిసి మీకు Ryzen 5 5500U అనేది మల్టీ టాస్కింగ్ కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం బెటర్ అయితే ఉంటుంది. HP Pavilion 14 కూడా కన్సిడర్ చేయొచ్చు. సేమ్ ప్రాసెసర్తో వస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి HP 14లో ఉన్నట్టు. బట్ Pavilion బిల్డ్ క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని కనుక మీరు యాక్సెస్ చేయాలనుకుంటే మాత్రం ఇది రెగ్యులర్ ప్రైస్ ఎప్పుడు చేంజ్ అవుతుంటుంది 60 దగ్గర అలా. సో ఆఫర్లో వచ్చేసి మనకి 59,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఎఫెక్టివ్ ప్రైస్ మనం చూసినట్లయితే 55,000 రూపాయలకి వస్తుంది. ఇది అప్ టు యూ, మీకు డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ కొంచెం చేంజ్ అవ్వాలి. HP 15తో ఇందాక నేను చెప్పిన 47,000 రూపాయలు దాంతో కంపేర్ చేస్తారనుకుంటే దీనికి వెళ్ళండి, లేదనుకుంటే బెటర్ దానికి వెళ్ళండి, మీకు అది చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే Lenovo IdeaPad Slim 5. సో దీని గురించి చాలా అంటే చాలాసార్లు అయితే చెప్పాను నేను. Ryzen 7 5700Uతో వస్తుందన్నమాట. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ 14 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD IPS డిస్ప్లేతో వస్తుంది. థిన్ అండ్ లైట్గా ఉంటుంది ల్యాప్టాప్. మీకు Lenovo Slim సిరీస్ మీకు చాలా థిన్ అండ్ లైట్గా అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు ఇది 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, Windows 10తో వస్తుంది, MS Office ఉంటుంది, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అండ్ కెమెరా షట్టర్ ఎవ్రీథింగ్ మీకు Lenovoలో మోస్ట్లీ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. వీళ్ళు ఎటువంటి స్కిప్ అయితే చేయరు, ఎస్పెషల్గా ఈ IdeaPad సిరీస్లో వచ్చేసి. దీని రెగ్యులర్ ప్రైస్ అరౌండ్ మనకి 64,000 అయితే ఉంటుంది కదా. మోస్ట్లీ నేను చాలాసార్లు చెప్పాను మీకు. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఒక 2,000 రూపాయలు తగ్గించి మనకి ఆఫర్ ప్రైస్ 62,000 రూపీస్లో తీసుకొచ్చారు. అండ్ ఎఫెక్టివ్ ప్రైస్ విత్ ఆల్ కార్డ్ ఆఫర్స్ వచ్చేసి మనకి 58,000 రూపాయలకి వస్తుంది. 58,000 రూపాయలకి మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ డీల్. హై పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు హై అండ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ ఇదే సిరీస్లో మీకు i5 వేరియంట్ అయితే ఉంటుంది. అది 11th జనరేషన్తో వస్తుందన్నమాట. బట్ కాకపోతే అక్కడ మీకు 16GB ర్యామ్తో వస్తుంది. 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, Windows 10తో వస్తుంది. సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అది వచ్చేసి రెగ్యులర్గా మనకి 67,000 రూపాయలు ఉంటుంది. ఆఫర్లో మనకి 63,000 రూపాయలకి తీసుకొచ్చారు. అండ్ ఎఫెక్టివ్ ప్రైస్ చూస్తే 59,000 రూపాయలకి వస్తుంది. మీకు Ryzen వేరియంట్ వద్దు అనుకుంటే మాత్రం దీనికైతే వెళ్ళొచ్చు, లేదంటే మాత్రం బెటర్ దానికైతే వెళ్ళండి. బట్ ఇందులో మీకు కొంచెం ర్యామ్ అయితే ఎక్కువ చూడడానికి అయితే ఉంది. ఇట్స్ అప్ టు యూ. అండ్ చాలామంది అడుగుతుంటారు వీటన్నిటి చెప్తుంటే, అన్న ఎందుకన్నా డెల్ చెప్పవు, నువ్వు డెల్ చెప్పొచ్చు కదా, మంచి బ్రాండ్ కదా అని చెప్పేసి. స్టిల్ ఇప్పుడు నేను చెప్పే డెల్ ల్యాప్టాప్ కూడా అంత పెద్ద గొప్ప ల్యాప్టాప్ అని కాదు. ఎందుకంటే ఈ ప్రైస్ పట్ల నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు డెల్లో వచ్చే స్పెసిఫికేషన్స్ తోటి మనకి అండర్ 60,000లోనే వస్తున్నాయి. సరే ఓన్లీ టచ్ ఉంది కాబట్టి కొంచెం పెరిగితే పెరగవచ్చు కానీ, బట్ డెల్ అనేది కొంచెం ప్రీమియం అయితే కాస్ట్ చేస్తుంది. బట్ ఎనీవే ప్రీమియం కాస్ట్ చేసిన దీన్ని లవ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం డెల్ ఇన్స్పిరాన్ 7415 డెల్ 14 అని అయితే అంటాం. సింపుల్గా చెప్పాలంటే 14 ఇంచ్ ఫుల్ HD టచ్ డిస్ప్లేతో వస్తుంది అన్నమాట. ఇది మీకు 2-in-1 ల్యాప్టాప్. సో మీరు ట్యాబ్లో కానీ
ఫోల్డ్ చేసి ట్యాబ్లా యూజ్ చేయొచ్చు. అండ్ పెన్ అయితే వస్తుంది దీనికి ఒకటి, ఆ పెన్తో యాక్సెస్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు డైరెక్ట్గా ల్యాప్టాప్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ Ryzen 5 5500U సిరీస్తో వస్తుందన్నమాట. మంచి ప్రాసెసర్ ఇది అఫ్ కోర్స్, బట్ కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో ఈ టచ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అండ్ 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో వస్తుంది. విండోస్ 10 ఉంటుంది, MS ఆఫీస్ మనకి హోమ్ స్టూడెంట్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, యాక్టివ్ పెన్ మనకి బాక్స్లోనే వస్తుంది. మీరు ఆ పెన్ ద్వారా అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా దీని రెగ్యులర్ ప్రైస్ చూస్తే మనకి 70,000 రూపాయలు అయితే ఉంటుంది. ఆఫర్లో కూడా మనకి 70,000 ఉంది. బట్ కాకపోతే బ్యాంక్ ఆఫర్ ఏదైతే ఉందో దాంతో చూస్తే మనకి ఇది 66,000 రూపాయలకు వస్తుంది. డెల్ నుంచి ఒక మంచి 2-in-1 ల్యాప్టాప్ కావాలి, డెల్ నుంచి ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం మీరు దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అదర్వైజ్ స్కిప్ చేయమని చెప్తాను. మీకు డెల్ నుంచే కావాలనుకుంటే చూడండి, అదర్వైజ్ వేరే ఆప్షన్స్ అయితే మీకు ఇందాక చెప్పిన Lenovo IdeaPad Slim 5 అనేది ఫార్ బెటర్ దెన్ దిస్. అండ్ ఇక రైట్ నెక్స్ట్ మేజర్ డీల్, ఒకవేళ 70,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్. సో M1 సిరీస్ అనమాట ఇది, రీసెంట్ లాంచ్ అండ్ లాస్ట్ జనరేషన్. సో కొత్తది అయితే మనకి నవంబర్లో అయితే రావచ్చు. కానీ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 అనేది బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్రైస్కి అయితే వస్తుంది. దీని లాంచింగ్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 93,000 రూపాయలు అయితే ఉంది. బట్ రైట్ నో ఆఫర్ ప్రైస్ వచ్చేసి వీళ్ళు 80,000 రూపాయలకి తీసుకొచ్చారు. బట్ మీరు సేమ్ కార్డ్ ఆఫర్ కనుక యూజ్ చేసి కనుక మీరు పర్చేజ్ చేస్తే యాక్సిస్ కానీ ICICI కానీ మీకు ఇది 72,000 రూపాయలకి వస్తుంది. దిస్ ఇస్ ద కిల్లర్ డీల్ యార్. మీరు 72,000 రూపాయలకి మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇదే మ్యాక్బుక్ ఎయిర్ M1. మీకు బిల్డ్ క్వాలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. 8GB ర్యామ్తో వస్తుంది, 256GB SSD స్టోరేజ్తో వస్తుంది. అండ్ 13.3 inches డిస్ప్లేతో వస్తుంది అన్నమాట ఇది. సో 1.29 kgs ఉంటుంది, చాలా వెయిట్లెస్ అయితే ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ వన్. మీకు 72,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే ఒక మంచి యాపిల్ ప్రోడక్ట్ కొనాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ వన్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఆరామ్స్ మీరు దీన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఎవరైతే ఇది వద్దు, మాకు మ్యాక్ వద్దు, ఇదే 70,000 రూపాయల్లో, ఇదే 72,000 రూపాయలు ఒక మంచి ఇంకో ప్రోడక్ట్ షాప్ అంటే మాత్రం మీకు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే మాత్రం MI నోట్బుక్ అల్ట్రా, మీకు ఇందాక MI నోట్బుక్ ప్రో చెప్పాను కదా, అల్ట్రాలో మీకు 3K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. కొంచెం పెద్ద డిస్ప్లే, 15.6 inches డిస్ప్లే వస్తుంది. అక్కడ 14 inches ఉంటుంది. 3K రెజల్యూషన్ ఇక్కడ ఉంటుంది, అక్కడ 2.5K ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ స్క్రీన్ సైజ్ పెరిగింది కాబట్టి బ్యాటరీ సైజ్ అయితే పెరుగుతుంది. ఒకసారి స్పెసిఫికేషన్ చూసుకుంటే సేమ్ i7 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, S సిరీస్ ప్రాసెసర్. అండ్ 15.6 inches 3K డిస్ప్లేతో వస్తుంది. లైట్ అండ్ థిన్గా ఉంటుంది. 16GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, ఐరిస్ XE గ్రాఫిక్స్తో వస్తుంది, విండోస్ 10 ఉంటుంది, MS ఆఫీస్ ఉంటుంది, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 1.7 kgs వెయిట్ అయితే ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 77,000 రూపాయలు అయితే ఉంటుంది. బట్ వీళ్ళు ఆఫర్లో కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంది. బట్ మీకు ఏదైతే కార్డ్ ఆఫర్ ఉందో ఆ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మాత్రం మీకు దగ్గర 72,000 రూపాయలకి అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. 72,000 రూపాయలకి వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. మీకు i7 ప్రాసెసర్ తోటి విత్ H సిరీస్ ప్రాసెసర్ అండ్ 16GB ర్యామ్, 512GB SSD, 3K డిస్ప్లే, ఓవరాల్గా మెటల్ బాడీ, ఫుల్ మెటల్ బాడీ, ఎవ్రీథింగ్ బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ కాదు, MI అయినా పర్లేదు అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ పిక్ ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. అండ్ ఇక చాలామంది మనం ఎలా అయితే మొబైల్లో సూపర్ AMOLED డిస్ప్లే కావాలనుకుంటామో, ల్యాప్టాప్స్లో కూడా డిస్ప్లే లవర్స్ అయితే ఉంటారు. ఎక్కువగా మూవీస్ చూస్తారు స్టూడెంట్స్, డైలీ యూసేజ్కి బెటర్ ఉండాలి, బెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ వన్. Asus ZenBook 13 ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది ఎప్పుడు ఇంత తక్కువ ప్రైస్కి అయితే రాలేదు. ZenBook 13 2021 మోడల్. ఇది మీకు OLED డిస్ప్లేతో వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే, 13.3 inches సేమ్ సైజ్ అయితే ఉంటుంది. మీకు 13.3 inches OLED డిస్ప్లేతో వస్తుంది. ఎక్సలెంట్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట మీకు. అండ్ ప్రాసెసర్ చూసినట్లయితే మనకి i5 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 16GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, విండోస్ 10 హోమ్ ఉంటుంది. థిన్ అండ్ లైట్, చాలా అంటే చాలా లైట్, 1.14 kgs, వెరీ లైట్ ల్యాప్టాప్. మీరు దీన్ని కనుక తీసుకుంటే మీరు పట్టుకున్నట్లే ఉండదు. అండ్ మీకు డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ, పర్ఫార్మెన్స్ అండ్ స్టూడెంట్ అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ వన్. రెగ్యులర్ ప్రైస్, దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 85,000 రూపాయలు అయితే ఉంటుంది. బట్ ఆఫర్లో వీళ్ళు మనకి 82,000 రూపాయలకి తీసుకొచ్చారు. అండ్ మీకు చెప్పాను కదా 80,000 క్రాస్ అయిందంటే మీకు హెవీ డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి. ఇది మీకు ఎఫెక్టివ్ ప్రైస్ కనుక చూసినట్లయితే 74,000 రూపాయలకి వస్తుంది. 74,000 రూపాయలకి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎవరికైతే డిస్ప్లే లవర్స్ ఉంటారో, కాంపాక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, అండ్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ సరిపోతుంది మాకు, 16GB ర్యామ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయితే ఉంది. 74,000కి మీకు ఒక బెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ నా పిక్స్ అయితే. ఇంకా పైకి వెళ్తే ఇంక చాలా ఉన్నాయి. ఇప్పటికే వీడియోలు అయితే చాలా ఎక్కువ అయితే అయింది. మీకు ఒకవేళ మీ బడ్జెట్ ఎంత, మీరు ఏదైనా మీకు కొన్ని ఉంటాయి. సో సో అండ్ సో సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, సో అండ్ సో వర్క్ చేయాలి,
ఏ ల్యాప్టాప్ కొనాలో అర్థం కాకపోతే మాత్రం ఇక్కడ కాల్మీ4లో ఇక్కడ ఉంటుంది కదా, సో కాల్మీ4 యాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి టెక్ రిపోర్ట్ నజీర్ అని అయితే అక్కడ టైప్ చేయండి. అక్కడ నుంచి నాకు కాల్ చేయండి. మీ యూసేజ్ కేస్ ఏంటి, దేనికి వాడతారు, ఎన్ని గంటలు వాడతారు, మీ బడ్జెట్ ఎంత, ఇవన్నీ నాకు చెప్తే దానికి తగ్గట్టుగా మీకు బెటర్ సజెస్ట్ చేస్తాను. ఇలా చెప్పుకుంటా పోతే 2 lakhs వరకు వీడియో చేయడమే సరిపోతుంది. మోస్ట్లీ అన్ని బడ్జెట్స్ అయితే కవర్ చేశాను. స్టూడెంట్స్ తీసుకునే బడ్జెట్స్ వరకు ఇంకా ఎక్కువ ఉన్నది ఏమైనా ఉంటే కాల్మీ4లో అయితే కాల్ చేయండి. ఈ వీడియో చూసాక మీకు మోస్ట్ ఆఫ్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ల్యాప్టాప్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి చెక్ చేసుకోండి. స్పెసిఫికేషన్స్ 1-2 సార్లు కింద రివ్యూస్ కూడా 1-2 సార్లు చదువుకోండి. బట్ మోస్ట్లీ అన్ని బెటర్ ల్యాప్టాప్సే ఇచ్చాను. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఆ లింక్స్ యూజ్ చేసి అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై. జై హింద్.